హాయ్ మై లవ్లీ స్టూడెంట్స్, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరి ఫెస్టివల్ని చాలా చక్కగా జరుపుకుంటున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన అనుకున్నట్టుగా మన యాక్షన్ ప్లాన్ని స్టార్ట్ చేయటం జరిగింది. అందులో ముఖ్యంగా ఫస్ట్ లాంగ్వేజ్ అయినటువంటి తెలుగులో ఈజీగా మార్క్స్ స్కోర్ చేసేటటువంటి కొన్ని కాన్సెప్ట్స్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. అందులో ఫస్ట్ వన్ ప్రక్రియ. ఈ ప్రక్రియల్లో మనం చదవాల్సినవి కేవలం 5 అంటే 5. ఈ 5 ఒకటి ఖచ్చితంగా మనకు పబ్లిక్ ఎగ్జామ్లో ఖచ్చితంగా వస్తుంది. అందులో ఫస్ట్ వన్ కథానిక, సెకండ్ వన్ వచ్చేసరికి వ్యాసం, థర్డ్ వన్ కథ, ఫోర్త్ వన్ నాటకం, ఫిఫ్త్ వన్ సాహిత్య వ్యాసం. ఈ 5 ఒకటి ఖచ్చితంగా మాత్రం మనకి ప్రీ పబ్లిక్కి అలాగే పబ్లిక్ ఎగ్జామ్కి కూడా వచ్చే అవకాశాలు 100కి 100% ఉందండి. అలాగే 5 అంటే 5 కవి పరిచయాలు చదివితే మనకు ఒకటి వచ్చేటటువంటి అవకాశం ఉంది. అందులో ఫస్ట్ వన్ ఎర్రన. ఈయనకి ఒక బిరుదు కూడా ఉంది, ప్రబంధ పరమేశ్వరుడు అని. ఈయన రాసినటువంటి పాఠం పేరు ప్రత్యక్ష దైవాలు. అలాగే డాక్టర్ ఉమర్ అలీ షా. ఈయన మనకు తెలుసు జలియన్ వాలా బాగ్ అనే పాఠంని రచించడం జరిగింది. అలాగే వైసివి రెడ్డి. ఈయన మనకి ప్రకృతి సందేశం అనే పాఠం రచించడం జరిగింది. ఇంకా శ్రీకృష్ణదేవరాయలు. ఇతను మనందరికీ తెలిసినదే. అష్టదిగ్గజాలు అంటే మీరు వినే ఉంటారు. ఆయన చాలా గొప్ప చక్రవర్తి అన్నమాట. ఆంధ్రభోజుడు అని పేరు కూడా ఉన్నది. ఆయన రాసినటువంటి రాజధర్మం. అలాగే చిట్ట చివరిగా నేతల ప్రతాప్ కుమార్ గారు యుద్ధ విజేత అనే పాఠంని రచించడం జరిగింది. ఈ 5 కూడా మీరు బాగా చదివితే ఈ 5 ఒకటి ఖచ్చితంగా మనకి తెలుగు పేపర్లో ఉండడం జరుగుతుంది. మీరు చేయవలసింది ఒకే ఒకటి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక 10 మందికి మన తోచినట్టుగా షేర్ చేస్తే సరిపోతుంది. వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం రావటం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది నా ఛానల్ కాదు, ఇది మనందరి ఛానల్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.